అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అసలు ఈ మూవీ చూడొద్దనుకున్నా, అంటే కొంచెం బిజీగా ఉన్నాను. సరేలే ఎన్టీఆర్ అన్న వచ్చి ఎండోర్స్ చేశాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పి వెళ్ళా. మూవీ బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. రెగ్యులర్ ఏదో కమర్షియల్ సినిమా, ఫైట్లు 4 పాటలు ఇవి ఉంటాయి అనుకున్నాను, కానీ కొంచెం బాగానే ఉంది మూవీ. ఈ ఫైట్లు ఉంటాయి, అన్నెసెసరీ యాక్షన్ డైలాగులు అయ్యి చాలా ఉన్నాయి. కాకపోతే వాటన్నిటిని ఎమోషన్ డామినేట్ చేసిందని చెప్పాలి. స్టోరీ బాగానే రాసుకున్నారు, కానీ మధ్యలో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల కొంచెం డౌన్ అయింది సినిమా. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా న్యాచురల్ గానే సినిమా తీసుంటే, అంటే రియాలిటీకి దగ్గర కానీ స్టోరీ బాగా రాసుకున్నారు, అంతా బాగానే ఉంది. దానికి దగ్గర అంటే రియాలిటీకి దగ్గరలోని కమర్షియల్ ఒక్కడే నరికేస్తున్నాడు పొడి చేస్తున్నాడు అన్నట్టు లేకుండా నార్మల్ గా తీసుకెళ్ళుంటే ఇంకా చాలా బాగుండేదని నా ఒపీనియన్. డైరెక్టర్ గారు స్టోరీని అయినంత బాగా చెప్పాలని ట్రై చేశారు. ఏంటంటే ఈ కమర్షియాలిటీ వల్లే సగం దెబ్బతినింది స్టోరీ. స్క్రీన్ ప్లే చాలా లీనియర్ గానే వెళ్తుంది. కమర్షియల్ సినిమా లాగా లాస్ట్ లో చూపించడాలు ఎన్ని ఉండవు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే టైటిల్స్ వేసేటప్పుడు విజయశాంతి గారి పేరు ముందర లేడీ సూపర్ స్టార్ అని వేశారు. సినిమా చూసాక మాత్రం లేడీ సూపర్ స్టార్ అని అనిపించింది. చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ పోలీస్ రోల్ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. మరీ అతి చేసినట్టు అనిపించకుండా. విజయశాంతి గారు ఈ రోల్ కోసం ఆల్మోస్ట్ 10 to 12 kgs తగ్గారంట. అవసరమా అనిపించింది నాకు ఇంటర్వ్యూలో చూసినప్పుడు. కాకపోతే సినిమా చూసేటప్పుడు అది మాత్రం కనిపించింది. నిజంగానే ఆ పోలీస్ అటైర్ లో ఉండాలన్నప్పుడు ఆ వెయిట్ తగ్గినందువల్ల ఆ క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయింది స్క్రీన్ మీద. అండ్ ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పాలంటే క్యారెక్టర్ కి సెట్ అయినట్టే అనిపించింది నాకైతే. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే ఇంకా కమర్షియల్ సినిమాలంటే హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలుసు కదా, అంతే. అండ్ సోహెల్ ఖాన్ గారు సల్మాన్ ఖాన్ గారి బ్రదర్. ఆయన ఇన్ని రోజులు అక్కడక్కడ బయట సల్మాన్ ఖాన్ గారితో లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ లో చూస్తూ ఉంటాను, బాడీ తీవ్రంగా పెంచేసి ఉంటారు. ఎందుకు బాడీ పెంచుతున్నారు, సినిమాలు లేవు, ఏం చేయట్లేదు అనుకున్నా, కానీ మూవీలో చూసాను ఆయన ఏంది బాడీ అట్టుంది అనిపించింది. నిజంగా ఇలాంటి యాక్టర్స్ చూసినప్పుడు బాగా మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే పని ఉన్నా లేకపోయినా బాడీని మాత్రం ఫిట్ గా పెట్టుకుంటారు. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ గారు చాలా బాగా చేశారనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం డ్రాప్స్ అనిపించింది. సినిమాటోగ్రఫీ ఏంది ఇలా ఉంది అనిపించింది. ఓవరాల్ గా సినిమాలో అయితే బాగానే ఉంది. స్పెషల్ మెన్షన్ చేయాలంటే మ్యూజిక్ అండ్ సౌండ్. పాటలు ఓకే అనిపించినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా చేశారు. సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. మెసేజ్ ఏమైనా ఉందా మూవీలో అంటే, తల్లి కోసం ఏమైనా చేసే కొడుకు, తల్లి కోసం క్రిమినల్ గా మారడానికి కూడా రెడీ అయిన కొడుకు. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామ్ గారే. సినిమాని ఇంకా అన్ని ఏజ్ గ్రూపులు చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఏ రేటెడ్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ ఏమీ లేవు. ఫైట్స్ ఉన్నా కూడా ఏ రేటెడ్ ఫైట్స్ అయితే లేవనిపించింది నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. ఎందుకంటే నాకైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి. నాకైతే బాగానే అనిపించింది. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.